తెలుగు రాష్ట్రాలను పీడిస్తోన్న ఇంధన కొరత, పెట్రోల్ డీజిల్ కోసం వాహనదారుల పాట్లు, వాహనాలతో కిక్కిరిసిన పెట్రోల్ బంకులు. తిరుపతి తనపల్లి దగ్గర ఉచితంగా పెట్రోల్, 2 వీలర్స్ కు లీటర్ ఫ్రీగా ఇస్తోన్న IOCL యాజమాన్యం. ఇంధనంతో పాటు వాటర్ బాటిల్ అందజేత. ఎన్టీఆర్ జిల్లాలో డీజిల్ లేక ఆగిన ప్రైవేట్ బస్, ప్రయాణికులను నడి రోడ్డుపై వదిలేసిన డ్రైవర్, ట్రావెల్స్ యాజమాన్యంపై బాధితుల ఆగ్రహం. అనంతపురం జిల్లాలో ఇంధన కొరత లేదు, ఆందోళన అవసరం లేదన్న కలెక్టర్, వదంతులను నమ్మొద్దని సూచన. పెట్రోల్ కొరతపై TV9 కథనాలకు అధికారుల స్పందన. అంబులెన్స్ కు డీజిల్ నిరాకరణపై సబ్ కలెక్టర్ ఆగ్రహం. హనుమాన్ జంక్షన్ దగ్గర పెట్రోల్ బంక్ల తనిఖీ. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ ఆవిర్భావ సంబరం, పార్టీ జెండాను ఆవిష్కరించిన కేటీఆర్. 25 ఏళ్ల పోరాట ప్రస్థానంపై ఉద్వేగం. దేశ చరిత్రలో బీఆర్ఎస్ కు ప్రత్యేక స్థానం, తెలంగాణ ఖ్యాతి చాటిన ఘనత కేసీఆర్ సొంతం. పార్టీ ఆవిర్భావ వేడుకలో కేటీఆర్ కామెంట్. తెలంగాణకు కేసీఆర్ తండ్రి లాంటి వారు, మహనీయుడిపై కవిత వ్యాఖ్యలు బాధాకరం. కవిత విమర్శలు సరికాదన్న ఆర్మూర్ జీవన్ రెడ్డి. ఎమ్మెల్సీలుగా అజారుద్దీన్, కోదండరాం ప్రమాణం. హాజరైన సీఎం రేవంత్, డిప్యూటీ చైర్మన్. శుభాకాంక్షలు చెప్పిన మంత్రులు శ్రీధర్ బాబు, వివేక్. ఏయూ శతాబ్ది వేడుకలకు వస్తోన్న ఉపరాష్ట్రపతి. ఇప్పటికే శ్రీకాకుళం చేరుకున్న రాధాకృష్ణన్. ఘన స్వాగతం పలికిన కేంద్ర మంత్రి రామ్మోహన్. వేములవాడ ఆలయ విస్తరణ పనులు ముమ్మరం, ఇప్పటికే 25% పూర్తి చేశామన్న ఆది శ్రీనివాస్. 150 కోట్లు ఖర్చు చేస్తున్నామని వెల్లడి. సింగపూర్ లో 7వ రోజు ఏపీ మంత్రుల పర్యటన. డిజిటల్ పాలనపై అమాత్యుల అధ్యయనం. ఆ దేశ డిజిటల్ గుర్తింపు కార్డుపై ప్రశంసలు. అన్ని అనుమతులతో నిర్మాణం చేపట్టాం, అభ్యంతరాలపై సమాధానం ఇచ్చేందుకు సిద్ధం. ఆకివీడు రామాలయ వివాదంపై రఘురామ స్పందన. మంచిర్యాల జిల్లాలో ఆగ్రో డీలర్ల నిరసన, డిమాండ్ల సాధన కోసం దుకాణాలు బంద్. డీల్ మార్జిన్ 8% పెంచాలని డిమాండ్. నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ లో రైతుల ఆందోళన, చెప్పకుండా కొనుగోలు కేంద్రం ప్రారంభంపై ఆగ్రహం. ఐకేపీ సెంటర్ సిబ్బందిని మార్చాలని డిమాండ్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భానుడి భగభగలు, 46 డిగ్రీల ఉష్ణోగ్రతలతో జనం ఉక్కిరి బిక్కిరి. 4కు చేరిన వడదెబ్బ మృతి. భక్తులతో కిక్కిరిసిన శ్రీశైలం మహాక్షేత్రం, స్వామి దర్శనం కోసం తప్పని పడిగాపులు. రద్దీతో అభిషేకాలు, కుంకుమార్చన బంద్. అమరావతిలో వెంకటాద్రి నాయుడి జయంతి, ఘనంగా నివాళులర్పించిన చంద్రబాబు. వాసిరెడ్డి సేవలను గుర్తు చేసుకున్న ఏపీ సీఎం. ఆమ్ ఆద్మీ పార్టీ విషపూరితంగా మారింది, పనిచేసే వారిని అడ్డుకుంటున్నారు. ఎంపీ రాఘవ్ చెద్ద ఆరోపణలు.